సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి అంటే చక్కగా నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర, దద్దోజనము, కొబ్బరితో అంటే పలు పలు రకములతో అమ్మవారికి మధుర పదార్థములు నివేదించి అమ్మవారిని పూజించుకొని అన్ని పదార్థముల సమ్మేళనమును అన్నీ కూడా అమ్మవారికి నివేదించి చక్కగా నీరాజనంగా హారతులిచ్చి అమ్మవారికి సంబంధించినటువంటి కీర్తనలన్నీ చదువుతూ గౌరమ్మను పూజిస్తూ చక్కగా పట్టు పీతాంబరాలు ధరించుకొని సాయంకాలం పూట దుర్గాష్టమి సాయంకాలము సంపూర్ణంగా ఉన్నటువంటి తిథిని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణములో సాయంకాలం పూట వీధులలో వాళ్ళ వసతి గృహాల ముందుగా ఇంటి ముంగిళ్లలో ధార్మిక క్షేత్రాలలో ఆలయాల ప్రాంగణాలలో ఈ యొక్క బతుకమ్మను కూడా పెట్టుకొని చక్కటి కీర్తనలు పాడుతూ చక్కటి కీర్తనలు చదువుతూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాకారముగా కుడి నుండి ప్రదక్షిణాకారంగా చేస్తూ అమ్మవారిని గౌరవిస్తూ పూజిస్తారు. ప్రదోష వేళ గోధూళి సమయము నుండి రాత్రి సమీపిస్తూ ఉండగా చెరువులలో నీళ్లల్లో ఆ యొక్క పుష్పగౌరి అనేటువంటి బతుకమ్మను నిమజ్జనం చేయటం సంప్రదాయంగా వస్తుంది. ఇది సద్దుల బతుకమ్మ.